అక్క ఇంట్లో కందిపప్పు అయిపోయింది, ఓ కప్పెడు పెట్టరాదు, నేను దేంగాని ఇస్తా కానీ. ఏం చేయాలో వదినే, మీ మరిదికి చెప్పబట్టి 3 రోజులు ఆ ఉల్లిగడ్డదేమని మళ్ళా మర్చిపోయి వచ్చిండట. ఓ 2 ఉంటే ఇయ్యరా అజ్జరా. ఏ ఇంత దానికి దుఃఖంకేం పోతావురా, ఇక బట్టు షాపత్తా నువ్వు తెచ్చినాక ఇద్దు కానీ సుట్టపైన వెళ్ళిపోగల్లా చెప్పునవో. ఈ గ్యాస్ పాడగాను ఇప్పుడే అయిపోవాలనా, ఆలుగడ్డ సగం ఉడికే సగం ఉడకకపాయే, జర మీ పొయ్యి మీద పెట్టరాదు పెద్దమ్మ అని ఒకళ్ళకొకళ్ళు ఆసరైతుంటారు అమ్మలక్కలు. అదలు బదలు చదురుకొని తిప్పలు కాకుండా మెసులుతుంటారు. కానీ ఇప్పుడు పోయి ఓ గ్యాస్ ముచ్చట ఎలబెట్టుండ్రి. అయ్యో ఇంట్లో 2 సిలిండర్లు అయిపోయినాయిరా అని మోకం మీద చెప్తారబ్బా సాఫ్ సీదా. ఓ కొడుకో చిన్నగా లేదు పో, ఏడికెళ్ళి సురువు చేస్తే అందాక ఆటోలు క్యాబులు లైన్లు కట్టినాయి సిఎన్జి కోసమే. పట్నంలో ఈ బంకులు ఉన్నదే తక్కువ అంటే మీదికెళ్ళి గ్యాస్ రాక 2-3 రోజుల సంధి తిప్పలైతుందట. మబ్బులనే వచ్చి బండ్లు లైన్లో పెట్టి 2-3 గంటలు నిలబడతా గాని కొట్టించుడు అయితలేదట. ఇక ఇటు చూడండి, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు ఏది ఇడిచిపెడతలేరు. ఒంటరులకు పోవుడు, గ్యాస్ బండలు గుంజుకొచ్చి ఆటోలో వాడేస్తుడు. కమర్షియల్ సిలిండర్ల సప్లై తగ్గే వరకు ఇళ్లలో వంటకు వాడేటి తీసుకొచ్చి పెడుతురట ముద్దుగా. కొందరు చిన్న బుడ్లకెళ్ళి పెద్ద సిలిండర్లకు నింపుడు చేస్తుండే వరకు ఆ సిలిండర్లు సీజ్ చేస్తున్నారు ఆఫీసర్లు. పట్నంలోనే కాదు జిల్లాలలో కూడా జోరుగా నడిచినాయి. సిలిండర్స్ ఎవరైనా దుర్వినియోగం చేసినట్టయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం పడుతుంది. అలానే వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ కూడా చేయమని ఇప్పుడు మాకు కమిషనర్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. గ్యాస్ సప్లై లేక హాస్టళ్లలో మెనూ తగ్గించారు, హోటళ్లలో వంటలు తగ్గిస్తున్నారు, జాగాలుంటే కట్టెల పొయ్యి ముట్టిస్తున్నారు. హైదరాబాద్ అంటే మాకు ఇప్పుడు 2 సిలిండర్లే వస్తున్నాయి. మిల్స్ బంద్ చేసినాము, పూరి కూడా బంద్ చేసేసినాము. మేము కూడా అటుగానే నిలబడి ఉంటాము. ఇప్పుడు ఈ 2-3 రోజులు వస్తుంది. 100%లా 40% వరకే గిరాకీ ఉంటుంది. మా దగ్గర ఒక సిలిండర్ లేదు. ఇప్పుడు సిలిండర్ లేకుండా కట్టెల పొయ్యి మీద ఎంత పెడతాం, కట్టెలు దొరకాలి, కట్టెలు పెడితే పొగలు వస్తాయి. ఏది చేయాలో ప్రాబ్లం అవుతున్నదండి. హోటళ్లలో వంటలు తగ్గే వరకు ఆన్లైన్ లో ఆర్డర్లు లేవు, సప్లై చేసేటోళ్ళకి దందాలు లేవు. అంటే ఒక ఆర్డర్ ఇప్పుడు 4 కిలోమీటర్లు ఉంటుంది, ఇప్పుడు ఒక ఆర్డర్ 12 కిలోమీటర్, అది కూడా 1 అవర్ పడుతుంది. ఆర్డర్ తగ్గిపోయినాయి, ఎర్నింగ్ తగ్గిపోయింది. రెగ్యులర్గా ఉన్నప్పుడు అయితే బిర్యానీ పడుతుండే, అన్ని స్నాక్స్ పడుతుండే, కబాబ్ ఐటమ్స్ పడుతుండే. ఇప్పుడు ఖాళీ ఓన్లీ ఈవినింగ్ అంటే హలీం ఉంటుంది. ఓల్డేజ్ హోమ్ లా, అనాథాశ్రమాలకు కూడా గ్యాస్ తిప్పాలి, ఉన్న దాంట్లోనే చదువుకుంటున్నారు. ఇప్పుడు మనకు నెలకు వచ్చేసి 6 సిలిండర్లు పడతాయి. 60 మంది ఉన్నారు. పొద్దుగాల ఛాయ, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, పొద్దుగాల టిఫిన్, కట్టెలు తెచ్చి రెడీగా పెట్టుకున్నాం. ఎందుకైనా మంచిది, ఏదైనా పరిస్థితి వచ్చే ఉంటే కూడా. ఇయాల్టికైతే గింతే మన కాడ గిట్లున్నది పరిస్థితి. కానీ దేశం మీది బాజుకు ఇళ్ళకిచ్చే గ్యాస్ కూడా దొరుకుతలేదు. 4 వద్దులైతే మన కథ ఏమైతుందో మరి.